రాజకీయాలకు మారుపేరు. ఓ స్థానం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కొంతకాలం యాక్టివ్ పాలిటిక్స్కు దూరంగా ఉన్నారు. కానీ ఈ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ప్రకటించడంతో వైసీపీ శ్రేణుల వెన్నులో వణుకు పుడుతోందనే టాక్ నడుస్తోంది. ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గం, ఫ్యాన్ పార్టీ భయానికి కారణమేంటి? చిత్తూరులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ స్థానం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే సీకే జయచంద్రారెడ్డి అలియాస్ సీకే బాబు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే అవుతుంది. రాజకీయ వ్యూహ రచనలో ఈ నేత దిట్ట అనే పేరుంది. పోల్ మేనేజ్మెంట్ లో అనుభవశాలిగా ముద్రపడ్డారు. ఈ నేత రంగంలోకి దిగితే ప్రత్యర్థులు చిత్తవుతారని గతంలో రుజువైంది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైసీపీలో పనిచేసిన ఈ నేత ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ప్రకటించారు. దీంతో వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోందనే టాక్ నడుస్తోంది. సీకే బాబు తీసుకునే ఆకస్మిక నిర్ణయాలు సన్నిహితులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో విజయాలతో పాటు అపజయాలను మూటగట్టుకున్నారు. సాధారణ కార్మిక నేతగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నేత 1985లో చిత్తూరు మున్సిపల్ కౌన్సిలర్ గా ఎన్నికై మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నారు. 1989 శాసనసభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత వరుసగా 3 సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో ఇండిపెండెంట్ గా బరిలో దిగి ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో వైసీపీకి మద్దతిచ్చి అనంతరం ఆ పార్టీ నుంచి బయటకొచ్చారు. 2017లో అనూహ్యంగా బీజేపీలో చేరిన కమలదళంలో ఇమడలేకపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చి ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. రెండు 2014 నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు పాక్షికంగా దూరంగా ఉన్న సీకే బాబు ఇప్పుడు ఫుల్ టైం పొలిటీషియన్ గా మారారు. ఈ ఎన్నికల్లో చిత్తూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న గురజాల జగన్మోహన్ కు మద్దతు ప్రకటించారు. సైకిల్ పార్టీలో క్రియాశీలకంగా మారడంతో క్యాడర్ లో జోష్ పెరిగింది. ఇటీవల తన బర్త్డేని భారీ స్థాయిలో నిర్వహించారు. వైసీపీ మినహా మిగిలిన అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. సీకే బాబు షెడ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి భారీగా జనం తరలి రావడంతో ఫ్యాన్ పార్టీ నేతలకు భయం పట్టుకుందనే టాక్ నడుస్తోంది. సీకే బాబుకు మాస్ లీడర్ గా పేరుంది. చిత్తూరు నుంచి 4 సార్లు గెలిచిన ఈ నేతకు ఓటర్లను ప్రభావితం చేసే సామర్థ్యం ఉందని చెబుతున్నారు. రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ గా మారడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించిన ఫలితం లేకపోయింది. అదే తరుణంలో అధికార వైసీపీ నుంచి పోటీ చేస్తున్న ఎంసీ విజయానందరెడ్డి ఈ మాజీ ఎమ్మెల్యే సీకే బాబు శిష్యుడు కావడం విశేషం. అంటే పరోక్షంగా గురు శిష్యుల మధ్య పోటీ సాగుతున్నట్టుగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి ఇలా సీకే బాబు టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తూ ఉండడంతో ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కావచ్చనే ప్రచారం జరుగుతోంది. దీంతో వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారట. చిత్తూరు అసెంబ్లీ స్థానంలో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.